హాయ్ ఫ్రెండ్స్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళదాము. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే మొదటి శ్రావణ శుక్రవారం రోజునే వ్రతాన్ని చేసుకున్నాను. నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నానో, ముందుగా ఇంట్లో ప్రిపరేషన్స్ ఏమేమి చేశాను, ఏ ఏ పిండి వంటలు చేశాను అన్నీ ప్రతిదీ మీకు వీడియోలో షేర్ చేస్తాను. ముందు రోజునే సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకోవటం దగ్గర నుండి మరియు ఫొటోస్ అన్నీ పూజా సామాగ్రి క్లీన్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. గంధము కుంకుమ పెట్టను. అలాగే ఇల్లు అన్నీ తుడిచి పప్పులు నానబెట్టుకోవటం, వాటికి కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవటం, ఇలాంటి పనులన్నీ చేశానండి. ఈసారి నాకు కొంచెం లేట్ అయింది. ఎందుకంటే శారీ కోసం షాపింగ్కి ముందు రోజు రాత్రి వెళ్ళటం వలన ఆ రోజు నైట్ పడుకునేటప్పటికి లేట్ అయ్యింది. నేను 2:45 గంటలకే లేచానండి. లేచి గుమ్మాలు అన్నీ క్లీన్ చేసుకొని గడప పూజ చేసుకొని ముందుగా పాలు కాచుకుంటున్నాను. ఆవు పాలు కాచుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇవి ఇప్పుడు తోడంటు పెట్టి రాత్రికి అమ్మవారి పూజ చేసేటప్పుడు దద్దోజనం కోసం ఈ ప్రిపరేషన్స్. ఇది నేను పప్పులు కడిగి అక్కడ పెట్టుకున్నాను. గారెలు, పూర్ణాలు, పాలతాకులకు కూడా బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు దేవుడి గదిలో కూడా నేను ముందు రోజే పాలవెల్లి సానా అనేది తప్పనిసరిగా నేను పూజలో వాడతానండి. దేవుడి దగ్గర పెట్టే పీఠము అన్నీ కడిగి శుభ్రంగా అక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే పూజ చేసే ముందు వాటికి పసుపు రాసి గంధం కుంకుమలతో బొట్లు అనేది పెడతాను. నేను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా కడిగి, కొంచెం శనగలు, పచ్చి శనగలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి నివేదన చేయటం. అందుకు కొంచెం పచ్చి శనగలు ఉంచుకున్నాను. కొన్ని శనగలు ముత్తైదువులకి ఇవ్వటానికి అలా సపరేట్గా పెట్టుకున్నాను. కొన్ని ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అవి కూడా ప్రసాదానికి అమ్మవారికి శనగలు ఉడకబెట్టుకుంటున్నాను ఒకవైపు. మీరు ఇప్పుడు ఈ దోశల పెనం చూసి మీరు టిఫిన్ చేయటానికా అని నాకు కామెంట్స్ చెప్తారండి, కామెంట్స్ చేస్తారు. కాదండి, నాకు ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది. వాళ్ళకి క్యారేజీలు ప్రిపేర్ చేయడానికి ఒక పక్కన ఆ పని చేస్తూనే మళ్ళీ ఈ పని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చేసేసాను వంట, వాళ్ళకి సపరేట్గా చేశాను. ఎందుకంటే దేవుడికి చేసిన నైవేద్యాలు అయితే తీసి పెట్టలేం కదా. వాళ్ళకి వెజిటబుల్ కర్రీ చేసి, దొండకాయ కర్రీ చేసి ఉప్మా చేశాను. దోశలు కూడా వేశాను. ఉప్మా తినను అంటే దోశలు వేశాను. ఆ ప్రిపరేషన్స్ అవే, ఈ ప్రిపరేషన్స్ ఇవేనండి. మామూలుగా ఉండదండి కనుక, ఇట్లా స్కూలు అన్నీ ఉంటే కనుక. మళ్ళీ నేను శనగపప్పు కూడా నానబెట్టుకొని బెల్లం కలిపి ఇలా చేసుకుని ఉంచానండి. ఈ మధ్యలో వీటిని బాల్స్ లాగా చేసుకుంటున్నాను. అన్నీ కూడా స్నానం చేసే చేస్తానండి. ప్రతి ఒక్క ప్రసాదాన్ని కూడా నేను పప్పులు కూడా కడిగి పెట్టుకున్న తర్వాత అవి గ్రైండర్లో వేసిన దగ్గర నుండి అన్నీ స్నానం చేసిన తర్వాతే చేస్తాను. ఇల్లు వాకిళ్ళు మొత్తం శుభ్రం చేసుకుని, మొత్తం ఒక పని ఇటు చేసుకుంటూ ఒక పని అటు, అట్లా మనకి దేవుడిచ్చింది 2 చేతులే కానీ 4 చేతులతో చేసే పనులన్నీ చేసుకుంటామండి. మీరు నా పనులన్నీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను ప్రతి వస్తువు, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెడతానండి. ఎంత బిజీగా ఉండి ఎంత పని ఎక్కువగా ఉన్నా ఎలా పడితే అలా చిందరవందరగా పడేస్తే తర్వాత అయినా సర్దుకోవటం మనమే. కాబట్టి మనం చేసుకునేటప్పుడే కొంచెం టైం కేటాయించి నీట్గా చేసుకున్నట్లయితే తర్వాత మనకి ఎక్కువగా పని ఉండదండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, దేవుడి గదికి ముందు ఇలా 2 చిన్న చిన్న తొట్టులు లాంటివి నేనే చేశానండి. వాటిని మా ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదు కూడా అవి చాలా బాగున్నాయి, భలే చేశారు అని చాలామంది అందరూ అడిగారండి. బాగా చేశారని నేను వాటిల్లో పూలు పెట్టి అలంకారం చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు మంచి పాజిటివ్గా ఉండాలి అని చెప్పి అలా నేను తొట్టెల్లో నీళ్లు పోసుకొని ఇలా పూలు అనేది అరేంజ్ చేసుకుంటున్నాను. మనం ఫ్రెష్ పూలే కాదండి, మనం దేవుడికి వాడిన పూలు కూడా ఫ్రెష్గానే ఉంటాయి కదా. ఈరోజు పెట్టిన పూలు రేపు తీయాలి అంటే వర్షాకాలం, శీతాకాలం అయితే ఫ్రెష్గానే ఉంటాయి. ఆ పూలు పడేయకుండా ఇలా బయట ఉన్న ఈ తొట్టెల్లో పెట్టుకుని కొంచెం పాడవుతున్నాయి అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చండి. మనకి ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది, దేవుడి శక్తి అనేది మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఇలా పూలను చూస్తుంటే నేనైతే ఇలాగే అలంకారం చేసుకుంటాను. పండగ రోజు ఒకవైపు కిచెన్లో పని, ఒకవైపు ఈ పని, అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి.
మళ్ళీ ఇక్కడికొచ్చాను. ఎందుకంటే నేనిప్పుడు పులిహోర కోసం మరియు రైస్ వండుకుంటున్నాను. దీనిలోనే కొంచెం తీసి పులిహోర కలుపుకుంటాను. కొంచెమేమో వైట్ రైస్ కూడా నేను నైవేద్యానికి పెట్టడానికి. నేను పూజ దగ్గర కూర్చున్న తర్వాత మళ్ళీ నైవేద్యాల కోసం ప్రసాదాలు అని మనం చెప్పినప్పుడు ప్రసాదాలు వెంటనే పెట్టేటట్లుగా చూసుకుంటానండి. అంతేకానీ మళ్ళీ ప్రసాదాలు అన్నప్పుడు వచ్చి వండి పెట్టి ఇట్లా అయితే మనకి కాన్సంట్రేషన్ అనేది దెబ్బతింటుంది. మళ్ళీ ఇక్కడ ఈ పని అవ్వదు, అక్కడ ఆ పని అవ్వదు. మొత్తం ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాతే మనం పూజలో కూర్చుంటే ప్రశాంతంగా పూజ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చండి. ముందు పిల్లల పని అంతా చేసేసి క్యారేజీలు కట్టి పంపించేశాను. తర్వాత నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక పని తర్వాత ఇంకొక పని అట్లా ప్లానెడ్గా చేసుకున్నట్లయితే మనకి ఈజీగా పని అవుతుందండి. ఇప్పుడు నేను పాల తాలికల కోసం గిన్నెలో మళ్ళీ ఆవు పాలు ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాను. ఇందాక ఒక ప్యాకెట్ ఏమో నేను అది పెరుగు తోడేస్తానని చెప్పాను కదా, ఈవినింగ్ అమ్మవారికి పూజ చేసేటప్పుడు దద్దోజనం పెడదామని చెప్పి ఇప్పుడు పాలు తోడేస్తే కానీ సాయంత్రానికి తోడుకుంటాయని చెప్పి చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఎందుకు ఆపానంటే ఏ పని చేసినా ఏ ప్రసాదం చేసినా మనం ఎడం చేత్తో పెట్టకూడదండి పొయ్యి మీద ఏ వస్తువైనా. నేను అందుకే కొంచెం తీసి కుడి చేత్తోనే పెట్టాను. నేను అప్పటికే సగ్గుబియ్యం పెసరపప్పు అనేది కడిగి నానబెట్టుకున్నాను. అది నానింది ఈ పాలలో వేస్తే పాలతో పాటు అది కూడా ఉడుకుతూ ఉంటుంది. రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్ విజిల్స్ కూడా వచ్చేసినాయి. అది ఆఫ్ చేసేసేయాలి. మనం కనుక ఏ పని చేసుకోవాలి అనేది ఒక లిస్టు లాగా రాసుకుంటే కనుక ఈజీగా చేసుకోవచ్చండి, ఎంత పనైనా సరే. మేము ప్రసాదాలు శ్రావణ శుక్రవారంలో ప్రత్యేకంగా గారెలు, పూర్ణాలు, పులిహార, పాల తాలికలు అనేది తప్పనిసరిగా పెడతామండి. ఎట్లాగో కొబ్బరికాయ, పళ్ళు, శనగలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవైతే మాత్రం గారెలు, పూర్ణాలు, పాల తాలికలు అయితే, పులిహోర అయితే 4 ఐటమ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కొబ్బరికాయతో కలిపి 5. మిగిలిన చాలా వెరైటీస్ పెట్టుకోవచ్చండి. ఫ్రూట్స్ ఇవన్నీ లెక్కేస్తే కూడా చాలా నైవేద్యాలు అనేవి వస్తాయి. ప్రత్యేకంగా అయితే ఇవైతే తప్పనిసరిగా మేము చేయాల్సిందే. అందుకు నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చూస్తున్నారుగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. పూర్ణాలకి పూతపిండి అనేది నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా రుబ్బుకోవాలి. మనం వేలు పెడితే మన వేళ్ళకి అంటాలండి బ్యాటర్, అలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అది కూడా మెజర్మెంట్స్ అన్నీ చూసుకుంటూ మనం ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలండి. ఈ వంటలు ప్రత్యేకంగా కొంచెం అటు ఇటు అయినా అవి వంటలు సరిగ్గా రావు మనకి. మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకు మనం నిదానంగా అన్నీ చూసుకుంటూ హడావుడి లేకుండా ఈ పనులన్నీ మేనేజ్ చేసుకోవాలి. నేను ముందుగానే ఇల్లు అన్నీ తుడుచుకోవటం, పప్పులు నానబెట్టుకోవటం అన్నీ నైటే చేస్తాను. వీలుంటే ఒక్కొక్కసారి పప్పు కూడా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. లేదంటే కనుక నాకు ఈసారి కుదరలేదు. మార్నింగే లేచి 2:45 లేచాను. అంటే 2:45కి లేచి ఈ పప్పులన్నీ కడిగి అక్కడ పెట్టుకొని మొత్తం స్నానం చేసిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని గ్రైండర్లో వేసుకోవటం, ఇవన్నీ వరుసనే ఒకదాని తర్వాత నైట్ అంతా సర్దుకుని పడుకునేటప్పటికే 12 అయిందండి. అయినా మళ్ళీ పొద్దున్నే లేవాలని చెప్పి మళ్ళీ పొద్దున్నే 2:45, 3 గంటలకే లేచి మళ్ళీ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ వస్తున్నాను. నేను ఏ పని చేసుకోవాలి ఏంటి అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటానండి. ఒక లిస్ట్ లాగా రాసుకుంటాను. ఎందుకంటే ఏ సామాగ్రి ఏంటి అనేది ముందు రోజే అన్నీ ఒక చోట పెట్టుకోవటం, ఏ పని చేసుకోవాలి అనేది ప్రీ ప్లానెడ్ ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చండి. లేదంటే హడావిడి ఎక్కువైపోయి తడిబియ్యం నానబెట్టాను కదా, తడిబియ్యం పిండిలాగా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని జల్లించుకొని ఇలా పాలతాకుల్లాగా ఒత్తుకుంటున్నానండి. దీనిలో కలిపిన పాలు, సగ్గుబియ్యంతో ఉడికిన పాలు కనుక దీనిలో కలిపితే మైదా కూడా కలపవసరం లేదండి. అసలు పాల తాలికలు అనేది విరగవు, చక్కగా బారుగాను చాలా బాగా వస్తాయి. పాల తాలికలు బాగా కుదిరితే ఈసారి మీరు ఈ టిప్ ఫాలో అయ్యి చేసుకోండి, చాలా బాగా వస్తాయి. అస్సలు మైదా అనేది వేయరండి. చాలామంది కొంతమంది మైదా వేస్తూ ఉంటారు, కానీ మైదా అనేది వేయకుండా ఇలా కలిపి చూడండి, ఈసారి బాగా వస్తాయి. ఒక పక్కన నేను బాండీలో నూనె పోసుకొని పూర్ణాలు వేసుకుంటున్నాను. పూర్ణాలు కూడా నాకు చాలా బాగా కుదురుతాయండి. అసలు ఫింగర్స్ పడటం కానీ, లేదు అంటే మనం పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లోపల ఉన్న స్టఫింగ్ కూడా లూజ్గా లేకుండా చక్కగా, నేను ఇందాక లడ్డూలాగా చేస్తుంటే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, అలా మనం ఏది చేసినా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. మెజర్మెంట్స్తో కనుక చేసుకుంటే కనుక మనకి ఏదైనా పిండి పదార్థం అమ్మవారిని తలుచుకుంటూ చేస్తే ఇంకా బాగా వస్తాయి. అంతేనండి. అసలు పండగలేమో కానీ రేట్లు మాత్రం చాలా బాగా
ఎక్కువ రేట్లు చెప్తున్నారండి. వస్తువులే కాదు, కనీసం ఆకులు కూడా కొనలేకపోతున్నామండి. మామిడి తోరణాలకు ఆకుల కోసం వెళ్తే రూ. 100 చెప్పారంట 4 మండలు. కొనపోతే కొరివి, అమ్మబోతే అడివి అన్నట్లుగా అయిపోయినియి. ఎందుకంటే మా మామిడి చెట్లు నిండా మామిడి ఆకులు. ఆ ఆకులు మొత్తం కొమ్మలు పెరిగితే నరికించేస్తాము. ఎందుకంటే చెట్టు పెరగదు అని చెప్పి. ఇక్కడేమో అదే ఆకులు ప్రసాదంలాగా కొనాల్సొస్తుంది. ఇంకా విషయానికి గనుక వస్తే అవి బంగారంలాగా అమ్ముతున్నారు. ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.